హలో, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. టైం అయితే 5 అవుతుంది. బయట వెదర్ చాలా కూల్ ఉంది. ఇవి ఒక 2 అవర్స్ ఏమో పడుకున్నా నేను. వాడు కూడా అంతే అనుకుంటా, 3 అవర్స్ ఏమో పండుకున్నాడు. ఆడు 2 అవర్స్ 3 అవర్స్. వాడు కొంచెం ఎక్కువనే పడినట్లే. వాడు 5 అవర్స్ అట. అట్లుండదు పొజిషన్. ఇక్కడ బయటకు వస్తే బీ ప్రిపేర్డ్గా ఉండండి. ఫస్ట్ నిద్రకైతే ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి. సో ఆల్రెడీ మార్నింగే కాల్ చేసిన భయ్యకి. 5 అవుతుంది కదా, బయట వెయిట్ చేస్తుండు. వెళ్ళిపోదాం. సన్ రైజ్ పాయింట్ అయితే బాబా ఏం చల్లగా ఉన్నది బ్రో, చచ్చిపోతాం. ఇక మీరు గమనించారో లేదో, నోట్లో నుంచి పొగలు వస్తున్నాయి, కనిపిస్తుందా? సరే ఇటు పోదాం. అరే బ్యాగులు వెనకేద్దాం. చలి నీ అమ్మాయి, ఏం చలిరా ఇది, క్రేజీ ఇది బ్రో. మొత్తం చల్లగా ఉంది కదా, చచ్చిపోతాం బ్రో. ఫస్ట్ డెడ్, డైరెక్ట్ డెడ్ రా. ఈ పరిస్థితి పొద్దునే చచ్చిపోతాను ఈడ. ఎట్లున్నది బ్రో ఎక్స్పీరియన్స్ పొద్దునే? మీకు ఆల్రెడీ అలవాటే ఇక్కడ కాబట్టి క్రేజీ. ఇంతే, బయటకు వస్తే ఏదైనా వ్యూ పాయింట్ కానీ ఏదైనా ఎక్స్పీరియన్స్ చేయాలంటే పొద్దున్నే లేవాలా. మోటివేషన్ కోసం పొద్దున్నే లేవగానే ఏం చేయాలి తెలుసా బ్రో? మోటివేషన్ కోసం మనకేం రాలేదనుకో, ఊపు రావాలంటే హుకుమ్ అనే సాంగ్ ఉంటుంది ఒకటి. డైరెక్ట్ సాంగ్ వేసుకోవాలి, డైరెక్ట్ ప్లే చేసుకొని హెడ్ ఫోన్స్ పెట్టుకోవాలి, అటు ఇటు తిరగాలి, ఖతం ఆటోమేటిక్గా వస్తుంది. అంతకంటే బెస్ట్ లేదు ఇంకా. అప్పటికి మీకు మా వల్ల కాదనుకుంటే అది మీ కర్మకి అంతే. ఇక ఇంట్లోనే వండుకోండి ఫస్ట్. ఇక నాకు అనిపిస్తుంది ఓకే, మీకు క్లియర్గానే ఉంది. మొత్తం ఇద్దరు కప్పుకున్నాడు కదా. రాంగానికి ఓకే, సెట్ వానికి జర్కిన్ వేసిండు. ఈ పరిస్థితి ఎట్లున్నదిరా బండి? నాది వేసుకుంటావు? అది వేసుకుంటే అది కార్లు ఉన్నదిలే, దిగినాక వేసుకున్నావు. నాకు సెట్ కానీ తీరా బ్రో. ఇది ప్రమోషన్ అనుకోకండి. నీది ఏంటిరా? సిమ్ ఏంటిరా నీది? ఎయిర్టెలా? ఓ చచ్చిపోయినా వాడ ఉన్నది సిగ్నల్. ఎమర్జెన్సీ లాగా వస్తుంది కానీ కాల్స్ అయితే ప్రాబ్లం. ఓకే, ఎయిర్టెలా? బిఎస్ఎన్ఎల్ అండ్ జియో అయితే అది మ్యాటరు. జియో సిగ్నల్ ఉంటుందంట. ఇంకా అరుపులే. ఆన్లైన్లో పాటలు వినాలంటే వినొచ్చు అప్పుడప్పుడు. మోటివేషన్ పోయినప్పుడు అలా హుకుమ్ సాంగ్ చేసుకోరు అంతే. ఆన్లైన్లో ఆండ్రాయిడ్ ఫోన్లో అయితే ఏం కాదులే, కానీ జియో సిమ్ అయితే ప్రాబ్లం ఏమి ఉండదంట. గుర్తుపెట్టుకొని ఇక్కడికి వస్తే 10 degrees అంట. నైట్ 11 ఉండే కదా, అయిపోయింది. నాకు అలవాటు అయింది. ఇక నైట్ 16 ఉండే, మళ్ళీ తర్వాత మిడ్ నైట్ 11కి వచ్చింది. చూసినాం మా షూట్ చేద్దాం అనుకున్నాం, ఫోన్ ఛార్జింగ్ పెట్టిన. ఓకే 10 ఉన్నదట. ఇది కూడా తట్టుకోకుండా బయటకి ఈడింగ్ పోలేము. నార్త్ పోతే చచ్చిపోతాం ఫస్ట్. బ్రో వచ్చేసినామంట. ఓకే, నీరు పడతలేదు నీకు అట్లా. నడగడ వ్యూ పాయింట్ చెప్పినా కదా, చలి పెడితే ఏం చేయాలా? హుకుమ్ సాంగ్ అంతే, ఆల్ సెట్. సెలిబ్రిటీస్ కింగ్స్ అన్నట్టున్నారు బయట అంతా మొత్తం. చాయరా ఊరు 6 ఉంటుందిరా బాబు. కాఫీయా? నాకు కాఫీ కావాలి, చచ్చిపోతా నేను. కాఫీ లేకపోతే. అమ్మా పొద్దున్నే కాఫీరా. ఇటు వ్యూ పాయింట్ ఇప్పుడే వస్తుంది. టైం లాప్స్ పెడదాం. బాడీ మొత్తం షివర్ అవుతుందిరా. నైస్ బ్రో. అట్లా ఉంటుంది వైబ్. బయటికి రండి అంతే. మన్నే హౌ ఇస్ ఇట్? నెక్స్ట్ లెవెల్, క్రేజీగా ఉంది బ్రో. క్రేజీ కదా. టైం లాప్స్కి అయితే ఒక ప్లేస్ అయితే సెట్ చేసిన, చూద్దాం. క్రేజీగా వస్తుంది అనుకుంటా షార్ట్. అది బ్రో ఇట్లా ఉంటది ఇక్కడ వైబ్. ఎక్స్పీరియన్స్ క్రేజీ.
క్రేజీ లేదు అసలు. చూడండి అటు సైడ్ ఎట్లా ఉంటుంది. ఇది సిచ్యువేషన్ ఇక్కడ. నిజామాబాదా మనం? వరంగల్ నిజామాబాద్ పక్క పక్కనే. క్రేజీ. వరంగల్ నిజామాబాద్ దగ్గరే అంటే వరంగల్ నిజామాబాద్ అంటే మనం తెలంగాణ పక్క పక్కనే కదా. అరే సన్ రైజ్ వస్తుంది. ఓకే బ్రో చెప్పండి. సో ఓకే, అది అరౌండ్ ఒక 20 to 30 minutes అనుకుంటా కెమెరా హోల్డ్ చేసి అట్లనే పెట్టి సన్ రైజ్ షాట్ కోసం టైం ల్యాప్స్. చాలా బాగా వచ్చింది, కానీ ఇక్కడికి రావడం చాలా వర్త్ ఇట్ అండి. సో వెనక వ్యూ అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి ఎంత బాగుంటుందో. అది వ్యూ. మీ పేరేంటి బ్రో? రాజ్ కుమారా. నైస్ టు మీట్ బ్రో. మళ్ళీ ఏమో కష్టమే, నిజామాబాద్ కాబట్టి ఓకే. హైదరాబాద్ లో? నేను హైదరాబాద్ బ్రో. ఎక్కడ హైదరాబాద్ లో? మణికొండ. మీ పేరేంటి బ్రో? నిహాలా. ఎక్కడ మీది? నిజామాబాద్. నిజామాబాద్. అరే కలిసినట్టున్నాం ఇంతకు ముందు. ఓకే ఓకే, మనమే కదా. అస్థెటిక్ అంటే ఐడియా ఉంటది. ఓకే ఓకే. ఎట్లుంది ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. అన్న వీడియోలు అయితే హైలైట్ చేసిన. వచ్చినా మీ వీడియోస్ బాగా గుద్దాలు వస్తున్నాయి. తీస్తావా బ్రో? వీడియో తీస్తావా? థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే తెలంగాణ మనది. ఏం కాదులే, మినిమం ఉంటుంది మనది, నార్మల్ ఉంటుంది మనది. వాళ్ళు వేస్తున్నారు కదా, వాళ్ళకంటే అయ్యి ఉండాలి మనది. ఉండాలి సాగు ఉండాలి మొత్తం. వెళ్దామా లోపలికి? ఎట్లా ఎక్కడ నుండి ఇట్లా పోవచ్చు కదా అక్కడ నుండి. సో అది మ్యాటర్. బయటకు వచ్చినాం అనుకో ఇట్లా పరిచయం అవుతారు. అవలగాళ్ళకి ఇట్లా ఉన్నాం అనుకో. బయటికి రండి బ్రో, ఎక్స్ప్లోర్ రండి. అంతేగాని ఇంట్లో ఉన్నాం అనుకో ఏముంటది. అంతే, అది మ్యాటర్.
ఓకే బాయ్. గుడ్ మెమరీస్. ఓకే రైట్. ఓకే అది మ్యాటర్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోతున్నారు వాళ్ళు. నైస్. అమ్మ చచ్చిపోయినావురా బాబు. అమేజింగ్ అసలు. నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. క్రేజీ ఉంది ఎక్స్పీరియన్స్. ఇంతే, వెళ్ళిపోవాలి ఇక. టైం అవుతుంది, 9 అవుతుంది అనుకుంటా. యాక్చువల్లీ ఈ పాటికే బయలుదేరాలా. ఓకే, నో ఇష్యూ. చేస్తాగా అడిగోదంపా, చూద్దాం. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఈ వీడియోలో ఏంటంటే సబ్ టైటిల్స్ కూడా యాడ్ చేయడం జరిగింది, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కూడా చూస్తున్నారు అదర్ స్టేట్స్ నుంచి. సో వాళ్ళ కోసం అయితే యాడ్ చేశాను. అలాగే ఇంకా ఎవరైనా చూసినా కూడా వాళ్ళకి ఈజీ అవుతుంది కదా, లాంగ్వేజ్ ప్రాబ్లం లేకుండా. సో ఇది యాడ్ చేయడానికి నాకు ఒక 2 hours
కూర్చున్నా నేను 2.5 hours అయితే కూర్చున్నా సబ్ టైటిల్స్ మీద యాడ్ చేయడానికి. ఈ ఎడిట్ చేసింది అంత ఒక ఎత్తు అయితే అది ఇంకో ఎత్తు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ పక్కా చేయండి. లైక్ అయితే మర్చిపోకండి. లైక్ ప్రతి ఒక్కరు కొట్టండి. మీరు లైక్ కొడితేనే ఇంకొక వారికి రికమెండ్ అవుతుంది. చూసిన ప్రతి ఒక్కరు లైక్ కొట్టమని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. దిస్ ఈస్ అవినాష్ విల్సన్ సైనింగ్ ఆఫ్. బాయ్.